హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 4 రోజుల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి చూపించబోతున్నానండి. అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాం. అంటే 1-2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, ఒక 2 నిమిషాలు. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 50 గ్రాముల అల్లం ముక్కలు వేసుకుందాం. 50 గ్రాములు అంటే కొంతమందికి అర్థం కాదు కదా, కాబట్టి నేను ఇక్కడ అన్నీ ఒకటే కప్తో కొలతలు చెప్తున్నాను. ఒక 1/2 కప్ అల్లం ముక్కలు, అలానే మీ కారానికి తగ్గట్లు ఎండుమిర్చి ఇక్కడ నేను ఒక 10-12 వేసుకుంటున్నానండి. మీ కారానికి తగ్గట్లు మీరు వేసుకోండి. మీరు ఇన్నే ఎండుమిర్చి వేసుకోండి అని నేను ఎందుకు చెప్పలేదు అని అంటే, కొంతమంది దగ్గర ఎండుమిర్చి మంటగా ఉంటే కొంతమంది దగ్గర ఎండుమిర్చి అసలు మంటే ఉండవు, కాబట్టే నేను చెప్పలేదు. మీరు చూసి వేసుకోండి మీ కారానికి తగ్గట్లు. అల్లం ఎండుమిర్చి కూడా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అల్లం ఎండుమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఇది ఒక పక్కన దించేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇక్కడ కంప్లీట్గా చల్లారిపోయాయి ఎండుమిర్చి, అల్లం ముక్కలు అన్నీ. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఆ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కప్ అల్లం ముక్కలు తీసుకున్నాను కదా, సేమ్ క్వాంటిటీ అండి. 1/2 కప్పు చింతపండు కూడా వాటర్ వేసి ఒక 10 నిమిషాల ముందు నానపెట్టుకున్నాను. అలాగే 1/2 కప్ అల్లం ముక్కలు, 1/2 కప్పు చింతపండు అయితే 1 కప్పు బెల్లం అండి, అంటే డబుల్ క్వాంటిటీ బెల్లం. 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ మిక్సీ చేసుకుందాం మెత్తని పేస్ట్లా. ఇక్కడ మనం చేసేది నిలువ పచ్చడి కదా, కాబట్టి గోరువెచ్చని నీళ్ళే వేసుకోండి, చల్లటి నీళ్ళు వేసుకోవద్దు. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే 4 రోజులకు పైన నిలువ ఉండే అల్లం పచ్చడి రెడీ. మీకు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని ఇందులో కలిపేసుకోండి. ఈజీగా 2-3 నెలలు నిల్వ ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వలన నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి.